హెచ్ఎండి కాలనీలో వీఎంఆర్ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడారు. కార్తీక వన భోజనాలు ఐక్యతకు ప్రతీక అన్నారు. కాపు కులస్తుల అభివృద్ధికి తాను శాయశక్తిలా కృషి చేస్తామని తెలియజేశారు. స్వాగతం సుస్వాగతం అండి. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వివేక్ గారికి స్వాగతం సుస్వాగతం అండి. విఎంఆర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. విఎంఆర్ కాపు సేవా సమితి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. మన యంగ్ అండ్ డైనమిక్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే వివేక్ గారి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. మీరు ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి మరి మీరు ఆ దిశగా మాకు సహకరించాలి, మా ఆ కళని మీరు నెరవేర్చాలని చెప్పేసి నేను కోరుకుంటూ, కాపులు ఎప్పుడు కూడా మీ అంట ఉంటామని చెప్పేసి మరొకసారి మరి తెలియజేస్తూ కాపుల ఐక్యత. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరి మనందరి సపోర్ట్తో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు 3 సార్లుగా ఎమ్మెల్యేగా వివేకానంద గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. కాపులందరూ కూడా ఎప్పుడు కూడా ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేస్తారో వాళ్ళని ఎవరు కూడా మర్చిపోయే వ్యక్తులు కాదన్నా. మీరు సౌమ్యులుగా కాపులందరినీ కూడా మీరు ఎప్పుడు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా గాజుల రామారంలో ఒక కాపుల కోసం మీరు 2 ఎకరాలను మీరు ఎంతో కష్టపడి ఆఫీసర్లతో మాట్లాడి మరి ఆ రోజు ఇప్పించడం జరిగింది. ముందుగా నేను మాట్లాడే ముందు మొన్న జరిగినటువంటి మన అసెంబ్లీ ఎన్నికల్లో మన కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మన కాపు తప్పకుండా మేము గుర్తించాం, ముందుకు నడవండి అని చెప్పి నన్ను నడిపించిన సంగతిని ఈరోజు కూడా మర్చిపోలేను. సోదరుల ఒకటే విషయం మీ అందరికి చెప్పదలుచుకోవడా, ఒక పారిశ్రామిక వాడ మనంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా కూడా చాలా మంది దేశ నలుగు నిమిత్తం ఇక్కడ వచ్చి స్థిరపడి మరి ఎంతో శిఖరాలకు కూడా పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ఎంతో మంది కూడా ఇంకా ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. గత 3 దశాబ్దాల నుంచి కూడా నేను ఇక్కడ అన్ని చూస్తా ఉన్న దగ్గర గమనిస్తా ఉన్నాను. గతంలో పూర్వం కుత్బుల్లాపూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మా తండ్రి గారు సర్పంచ్గా ఇక్కడ పనిచేసేటప్పుడు, తర్వాత మున్సిపల్ చైర్మన్గా పనిచేసేటప్పుడు ఆ రోజు నుండి కూడా మరి కాపు సోదరులంటే కాపు మిత్రులంటే దగ్గరగా మా కుటుంబానికి మాకు దగ్గరగా ఉండి ఆత్మీయులుగానే మరి పయనించిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. గుర్తించి ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో, పేద విద్యార్థులు ఉంటారో, చదువుకో సేవా సమితి వారికి అండగా ఉండాలా, వారికి సేవా సమితికి నా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి సభముఖంగా మనం చేస్తాం. మనకి పైకి రావాలంటే, ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే కృషి చేసిన సహాస్ గారు, ఈ బృందం అంతా కూడా నాకు తెలుసు. కాబట్టి తప్పకుండా ఈ టీం అందరూ కూడా రవి గారు, అదేవిధంగా విల్లా మూర్తి గారు, మూర్తిని అదేవిధంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా సుమన్ గారు, అదేవిధంగా గారు వచ్చినారు. వారు కూడా నేను వెంకటేశ్వర స్వామి ఇక్కడనే ఉన్నాడు, వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. మన కిరణ్ పెద్ద హీరోయిన్ మళ్ళీ మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మళ్ళీ రావాలని చెప్పేసి కూడా నేను ఆశిస్తా ఉన్నాను, ఆకాంక్షిస్తా ఉన్నాను. ఇలాంటి సోదరులు మిత్రులు మనకి
ఎంతో మనకి ఒక కావాలని చెప్పేసి కోరుతా ఉన్నా. డెఫినెట్ గా భగవంతుడు మీకు ఆశీర్వదించాలి. నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. బంగానగర్ కాపు అధ్యక్షులు తోట శివాజీ గారికి సన్మానం అండి. రావుల శేషగిరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా దయచేసి కొంచెం స్టేజ్ మీద కొంచెం వెనక్కి జరగాల్సిందిగా కోరుచున్నాను.